పాలేరు బైపోల్ ప్రచారం ఎండింగ్కు చేరింది. ఇవాళ్టితో ప్రచారం ముగియనుండటంతో గడప గడపకు తిరుగుతున్నారు హస్తం నేతలు. సర్కార్ హామీల అమలుపై గుసా అవుతున్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని చెబుతున్నారు నేతలు. పాలేరు బైపోల్ హోరాహోరీ పోరులో తీవ్రంగా శ్రమిస్తోంది కాంగ్రెస్. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు హస్త నేతలు చేస్తున్నారు. ఇవాళ్టితో ప్రచారం ముగియనుండటంతో చివరి రోజు వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునే పనిలో ఉన్నారు లీడర్స్. మండలాల వారీగా ఇన్ఛార్జీలుగా ఉన్న ముఖ్య నేతలకు తోడు మాజీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు. ప్రచారంలో ప్రధానంగా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ కు ఓటేయాలని కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన దళితుల్ని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. దళితులకిచ్చిన 3 ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. 1 కోటి ఎకరాలకు నీళ్లిస్తామని ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతోందని ఆరోపించారు. మాదిగలు మాలలకు క్యాబినెట్ లో స్థానం ఉండదు. 0.04% ఉన్న కేసీఆర్ కులానికి 40% స్థానాలు ఉంటాయి. పదే అన్నాడు దళితులకి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇస్తా. 60 లక్షల మంది దళితుల్లో 3000 కుటుంబాలకి రాష్ట్రంలో ఈ 3 ఎకరాలు ఇచ్చినట్టు. ఈ ఎన్నికతోటి టీఆర్ఎస్ కి అవసరం లేదు. ఎందుకు ఆ టీఆర్ఎస్ కి వేయాలి? గత ఎన్నో సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, ఎన్నో సంవత్సరాలుగా ఆ నాయకులు రాత్రింబవళ్లు వారి ఇంటికి మంటికి మట్టి మోసినటువంటి ఒక అభిమానం ఉన్నది. దానికి సంకేతంగా కృతజ్ఞతగా ఓటేసి గెలిపించి ప్రజలు కృతజ్ఞులు అని నిరూపించుకోవటానికి ఓటేయాలి. మరోవైపు తిరుమలాయపాలెం మండలంలో మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీలు వివేక్, పొన్నం ఇంటింటి ప్రచారం చేశారు. ఖమ్మంలో చెల్లని తుమ్మల పాలేరులో ఎలా చెల్లుతారని ప్రశ్నించారు. పింఛన్లు తీసివేస్తామని బెదిరిస్తున్నారని, దీనిపై తిరగబడాలని ఓటర్లను కోరారు. మానవత్వం ఉంటే కేసీఆర్ ఆమె మీద పోటీ పెట్టకుండా ఉండాల్సింది. కానీ కేసీఆర్ కి మరి అధికార దాహం ఎంతున్నదో ఆ వ్యక్తి బాధలో కూడా కేసీఆర్ అడిగింది. అన్ని పార్టీలు కలిసి నాకు సహాయం చేస్తున్నాయి కేసీఆర్ గారు. ఆమె మీద ఎవరిని పోటీ పెట్టి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి మొన్న ఖమ్మంలోనే ఓడిపోయింది. యునానిమస్ గా గెలుపకుండా వారి వ్యతిరేకంగా ఈ తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసినాడో, తెలంగాణ వ్యతిరేకంగా అందరినీ జైల్లో పెట్టినాడో, ఆయన ఈ రోజు సుచరితారెడ్డి గారి పైన వారు నిలబడుతున్నారు. ఈ రైతులకు రుణమాఫీ మొత్తము 100% రుణమాఫీ కూడా ఇప్పటి వరకు కాలేదు. ప్రచారంలో పాల్గొన్న మాజీ మహిళా మంత్రులు టీఆర్ఎస్ కు 4వ బహిరంగ లేఖ రాశారు. ఎంతమంది అమరవీరులకు పరిహారం చెల్లించారని లేఖలో ప్రశ్నించారు. ఉద్యమంలో యువతను వాడుకొని మోసం చేశారని మండిపడ్డారు. మెస్ ఛార్జీల కోసం విద్యార్థులు ఉద్యమం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డికే తమ మద్దతుంటుందని స్పష్టం చేసింది వైసీపీ. రామిరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఈ సీటు ఖాళీ అయినందున వారి కుటుంబానికే మద్దతిచ్చామని చెప్పారు ఆ పార్టీ నేతలు. పాలేరు ఎన్నికల్లో దివంగత నేత రామిరెడ్డి వెంకటరెడ్డి గారి సతీమణికి రామిరెడ్డి సుచరితారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నది. ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి శ్రేణులు, మండల స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరూ కూడా సమన్వయంతో ప్రచారంలో కూడా పాల్గొంటా ఉన్నాయి. సాయంత్రంతో ప్రచారం గడువు ముగుస్తుండటంతో ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారు నేతలు.